అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూన్ 21వ తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం, గుణగణాల, మనస్తత్వం ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే చాలా నిర్మలంగా ఉంటారండి. పైకి చూసేందుకు చాలా కోపంగా ఉన్నప్పటికీ కూడా వీరి మనసు అనేది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అనే చెప్పుకోవాలి. ఇంకా అంతేకాకుండా వీరికి చాలా కోపం కూడా ఎక్కువగా వస్తుంది. అలాగే ఆ కోపం కూడా వెంటనే తగ్గిపోతుందని ఈ రాశి వారు చాలా మంచి నిజాయితీ పరులు. అంతేకాకుండా ధైర్యంగా ఉంటారు. ఏ విషయాన్నైనా కానీ 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు. అలాగే చిన్నప్పటి నుండి కూడా వీరిపై ఉన్నటువంటి బరువు బాధ్యతల వలన కష్టసుఖాలు అనేవన్నీ కూడా వీరికి బాగా తెలుసనే చెప్పుకోవాలి. అంటే కష్టం విలువ, అలాగే కష్టం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ కష్టం నుండి సునాయాసనంగా ఏ విధంగా బయటపడాలి, ఈ విధంగా మంచిగా ఆత్మస్థైర్యంతో ధర్మ మార్గంలోనే వీరైతే నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని అయితే కనుక్కుంటారనే చెప్పుకోవాలి. అంతేకాకుండా చాలా జాలి హృదయులండి. ఏదైనా కానీ కటువుగా కనిపిస్తారు. పైకి చూడటానికి గంభీరంగా హుందాగా ఉన్నప్పటికీ కూడా మనసు చాలా వెన్నపూసలాగా ఉంటుందన్నమాట. అంటే ఎవరిని కూడా ఏదైనా ఒక మాట అనరు, అనిపించుకోరు. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు చటుక్కున కన్నీళ్లు కూడా వెంటనే వచ్చేస్తాయి. అంత నిర్మలంగా సున్నితమైనటువంటి హృదయాలనే చెప్పుకోవాలి. ఇక వీరు ఎవరిని ఉద్దేశించి బాధ పెట్టరు. అలాగే ఎవరిని కూడా తెలిసి తెలియక ఒక మాట అనడం కానీ, అనవసరంగా ఎవరైనా దూషించడం కానీ ఇటువంటి పనులు కూడా అసలు చేయరు. చాలా మంచిగా నిజాయితీ పరులనే చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరికి తోచినంత సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరికి కూడా అంటే కష్టం వచ్చిన వారికి మాట సహాయం కావచ్చు, డబ్బు సహాయం కావచ్చు, ఇలా వీరికి చేతనైనంత సహాయాన్ని అయితే ఏదో ఒక విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి దైవబలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. అంటే వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీల కారణంగా దైవానుగ్రహం అనేది కూడా ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు యొక్క ఆరాధన వీరికి చాలా ఎక్కువగా మేలు చేస్తుందనే చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున వీరి జీవితంలో జరగబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారు ఏ కష్టమైనా కానీ వస్తే కష్టం నుండి ఎలా బయటపడాలి, ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుండి బయటపడవచ్చు, ఇలా తెలివిగా ఒకరికి 10 మందిని సంప్రదిస్తారనమాట. మొదట వీరి సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు, కుటుంబ సభ్యుల నిర్ణయాలు, తోబుట్టువుల యొక్క నిర్ణయాలు, ఆ తర్వాత బయట ఎవరికన్నా తెలిసిన వాళ్ళు, మంచి వాళ్ళు అని చెప్పి నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారి నిర్ణయాలను తీసుకొని అడుగు ముందుకు వేసి ఆ కష్టం నుండి బయటపడటానికి అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలను వెతుకుతారు. కష్టం నుండి చాలా సునాయాసనంగా బయటపడతారనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడాను మీ పనితీరు కానీ, వీరి యొక్క మాట తీరు కానీ చాలా అందంగా ఉంటుంది. ఇక వీరి యొక్క ఈ రాశికి తగ్గట్టుగానే దైవబలం అనేది కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలకు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే కనుక ఆ పనిని 100% సక్సెస్ఫుల్గా, కాస్తో కోస్తో 100కి 200% సక్సెస్ఫుల్గా పనినైతే టైంకి కంప్లీట్ చేసేస్తారు. ఇక ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. ఇక వీరు ఏదైనా ఒక పనికి చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి 10 మంది కూడా చాలా గొప్పగా పొగిడే విధంగా చేస్తారు. అంత గొప్పగా పనిని పూర్తి చేస్తారు. అంత టాలెంటెడ్ పర్సన్స్. ఇక ఏ వృత్తిలో అయితే ఉంటారు ఈ రాశివారు, ఆ వృత్తిలో వీరికంటూ ప్రత్యేకతను, మంచి గుర్తింపునైతే ఈ రాశివారు ఎక్కడున్నా కానీ పలానా వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి ఒక ప్రత్యేకతమైనటువంటి దాగి ఉంటుంది. ఇక అలాగే ఈ ప్రత్యేకతను తెలుసుకోవాలని చెప్పి చాలామంది వీరిలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు వీరిని అడిగి తెలుసుకొని మరి వీరిని ఏ విధంగా మీరు అసలు ఇలా చేయడానికి ఎలా సాధ్యమనే అంతగా వీరు చాలా తెలివితేటలతో కలిగి ఉంటారు. మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. అంతటి టాలెంట్ పర్సన్స్గా ఈ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. అయితే ఇక వీరు నమ్మకస్తులా అన్న విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పి, ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి, ఇక ఎవరి మధ్య ఉండకూడదు, ఎవరి దగ్గరకు వెళ్ళకూడదని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరకు వెళ్ళిపోదండి ఆ మాట. అంతగా నమ్మకస్తులుగా వీరిని పరిగణిస్తారు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పాం కదా. తల్లిదండ్రులకు ఏదైనా కానీ కష్టం వచ్చినా, లేదంటే తోబుట్టువులకు ఏదైనా బాధ వచ్చినా కూడా పక్కన తోబుట్టువుల సంగతి పక్కన పెడితే వీరి వంతు సహాయం వీరు ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులను ఏ కష్టం లేకుండా చూస్తారు. తోబుట్టువుల ఆపదలో ఉంటే తోబుట్టువులకు అనేక రకాలైనటువంటి సలహాలు ఇచ్చి వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి వారికి ఏదైనా ఒక పనిని చూపించి వారిని కూడా కష్టాల నుండి బయటపడవేసేటటువంటి మార్గాలను వెతికి పెట్టి మరీ చూపిస్తారు. ఇక
అలాగే ఈ రాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారండి. చక్కని రంగు ఉంటుంది. అలాగే మంచి ఆకర్షణీయమైనటువంటి మంచి మనసే కాకుండా మంచి మాట తీరు కూడా వీరికి సొంతమనే చెప్పుకోవాలి. ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానివ్వండి, చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. మంచి ప్రత్యేకతమైనటువంటి స్థానం, ఒక మంచి స్పెషాలిటీ అనేది ఖచ్చితంగా వీరికి ఉంటుందనే చెప్పుకోవాలి. అంతే విధమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపంతో పాటు మంచి తెలివితేటలు, చురుకుతనం ఉంటుంది. అలాగే వీరికి ఎప్పుడూ కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నరదృష్టి, నరఘోష కూడా వీరికి ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి రాశివారి ఎప్పటికప్పుడు కూడా నరదృష్టిని తొలగించుకుంటూ ఉండాలి. వీరి వాళ్ళే, లేదంటే వీరి సొంత వాళ్ళే, లేదంటే చుట్టూ ఉన్నవారు కావచ్చు, కొంతమంది వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అయ్యో బాగుపడిపోతున్నారు, సంపాదించేసుకుంటూ ఉన్నారు, అయ్యో వీరికి ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి ఎక్కువగా వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారమో లేదంటే ప్రతిరోజు కుదిరితే ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండడమో, లేదంటే నెలకొకసారి ఎర్ర నీళ్లు తిప్పి వేసుకుంటూ ఉండడమో, లేదంటే ప్రతిరోజు పడుకునేటప్పుడు ఆ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఇలాంటివి చేయడం వల్ల చాలా ఉత్తమం అన్నమాట. ఇక మీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వల్ల బాధపడుతూ ఉన్నటువంటి మాట వాస్తవం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, గుండె దడదడ అనిపించడం, లేదంటే ఏదైనా మీకు అనారోగ్య సమస్యలతో కొంచెం మానసికంగా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవడం వల్ల మానసిక సమస్యలతో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాల యందు కొంచెం జాగ్రత్తగా ఉండి దానికి తగినటువంటి చికిత్సను తీసుకోండి. అయితే విషయానికి వస్తే రేపటి రోజున మీకు చాలా ఎక్కువగా పని వల్ల ఒత్తిడితో కొంచెం నీరసంగా ఉంటారండి. పనిని కష్టంగా అనిపించినా కూడా పూర్తి చేస్తారు, ఇష్టంగానే చేసేస్తారు. ఇక అలాగే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నా, లేదంటే మీకు ఏదైనా సమస్య అనిపించినా, ఇబ్బంది అనిపించినా, మీరు ఏంటంటే నిజాయితీ పరులుగా, కర్తవ్య దీక్షలో ఏంటంటే హృదయం లేనివారుగా చక్కగా మీరైతే మీ పనిని మీరు పూర్తి చేసేందుకు ఇష్టపడతారు. కాబట్టి అధికమైనటువంటి ఒత్తిడి వలన మీ పనిలో కూడా కొంచెం మీరు శ్రద్ధ చూపించకుండా ఉంటున్నారు. కాబట్టి వీటికి కూడా కారణం నరదృష్టి అని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతమందితో కలిపి ఏదైనా సమయం కేటాయించి మీ యొక్క సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మీకోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు మాట్లాడాలో ఇవన్నీ కూడా తెలుసుకొని దానికి తగిన విధంగా మీ యొక్క టైం టేబుల్ అనేది చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ను తీసుకోండి. అలాగే నీరసం, దడ, టెన్షన్స్ ఇవన్నీ కూడా తగ్గాలంటే ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపైనా కానీ వ్యాయామం చేస్తూ ఉండండి. ఇక రేపటి రోజున కొంతమంది వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తులు కూడా ఎవరంటే మీ ముందు అంతకుముందు అంటే మీ దగ్గర వారు ఏదో ఒక విధమైనటువంటి అంటే మీ దగ్గర కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పించుకొని మీ ద్వారా వారు లాభపడిపోయి తర్వాత మీరెంత అన్నట్లుగా మిమ్మల్ని పక్కకు తోసేసి వారు మిమ్మల్ని కనీసం మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళే రేపు మరలా మీ చెంతకు వస్తారు. అలాగే వారు మీ దగ్గర క్షమాపణలు వేడుకుంటారనే చెప్పుకోవాలి. ఇక అలాగే కొంత మీరు అధిక ఒత్తిడికి కూడా గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి చికాకును, అసౌకర్యాన్ని అంతా కూడా పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నించండి. అలాగే మీకు కొన్ని అనుకోనటువంటి బహుమతులు కూడా వస్తాయి. బంధువులు, స్నేహితుల నుండి మీకు కొన్ని మంచి బహుమతులు అందుతాయి. అలాగే మీకు ప్రేమకు సంబంధించినటువంటి వారికి మీ యొక్క ఏదైతే మీరు చెప్పాలి అనుకున్నటువంటి విషయాలను రేపటి రోజున మొహమాటం లేకుండా చెప్తారు. అలాగే మీ మధ్య ఉన్నటువంటి ఏదైనా కానీ కాస్తో కూస్తో ఏదైనా విషయాల పట్ల కొంచెం ద్వేషం ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీరు అనుకూలంగా ఉండడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే శనీశ్వరుడు యొక్క ఆరాధన కూడా చేసుకోండి. ధ్యానం, యోగా, ఆధ్యాత్మికమైనటువంటి శారీరక పరమైనటువంటి విషయాల యందు కొంచెం అవగాహన పెంచుకోండి. అలాగే తగినంత లాభాలను కూడా మీ యొక్క అంటే ఏదైనా పెట్టుబడులకు కానీ లేదంటే మీరు పెట్టినటువంటి ఏదైనా కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి లాభాలను అయితే గడిస్తారని చెప్పుకోవాలి. అలాగే మీ పిల్లల అవసరాలను కూడా చూడటం చాలా ముఖ్యమని చెప్పి తెలుసుకోండి. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అలాగే సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితం కోసం తప్పకుండా రేపటి రోజున మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయంలో మీకు తోచినంత ప్రసాదాన్ని అక్కడ ఆలయంలో అందివ్వండి. అక్కడ అవసరమైనటువంటి వ్యక్తులకు కూడా ఆహార ఉత్పత్తులను మీ వంతుగా దానం చేసి చూడండి. అలాగే స్నేహితులను, చిన్ననాటి స్నేహితులను కూడా రేపటి రోజున కలుసుకుంటారనే చెప్పుకోవాలండి. వారితో కలిసి చాలా విషయాలను మీరు అంటే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఏదైనా కానీ
మంచి చెడుల గురించి కొన్ని మీరు వాళ్లకు సలహాలు ఇవ్వడం, వారి ద్వారా మీరు సలహాలను పొందడం ఇటువంటివి కూడా జరుగుతాయి. రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొంతసేపు చాలా ఎక్కువగా గడపడానికి మీరైతే ప్రయత్నిస్తారు. అలాగే మీరు డబ్బును ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే కనుక అవి ఈరోజు అమ్ముడుపోతాయనే చెప్పుకోవాలి. దీనివల్ల మీకు మంచి లాభాలు కూడా ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ఈ సమయంలో చాలా బాగా ఏదైనా కానీ సహాయ సహకారాలు కూడా అందిస్తారని చెప్పుకోవాలండి. ఈ విధంగా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి. తిరిగి మళ్ళీ మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.